అందరికీ ఈ క్రోధిన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతేకాకుండా 17వ తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి. శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని, మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం, అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రెప్పలా కాపాడాలని, మనందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ నెల మొత్తం కూడా రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకోబోతున్నాం. 12 రాశుల యొక్క ఫలితాలు. అంతేకాకుండానండి, మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి. ఉండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే కంపాటబిలిటీ, సపోజ్ ఏదైనా వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే, బ్రైడ్ అండ్ గ్రూమ్ది, ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు. నేను అందుబాటులోనే ఉంటాను. అలాగే మీరు ఏ విషయం సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము. మీకు నేను చెప్పినవి నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సింహరాశి అండి, సింహరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీరు రాశిచాధిపతి దశమంలో ఉండడం గొప్ప అదృష్టం. సరే, మీరు అన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఎప్పుడు యాక్టివ్గా, ఆనందంగా, తృప్తిగా, ధైర్యంగా మీరు ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అలాగే శుభకార్యాలు, ప్రతి కార్యంలోనూ విజయం సాధించడాలు ఇది చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. ఎందుకని సెకండ్ భావంలోకి అయితే ఉండడం వలన, సెకండ్ భావాన్ని కూడా 4 గ్రహాలు 5 గ్రహాలు చూడడం వలన ఈ నెల మొత్తం కూడా ధనానికి లోటు ఉండదు. అలాగే మీరు చేస్తున్నటువంటి గాయకుల సాధనలు, సంగీత సాధన, గాయకులకు మంచి ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ వర్చస్సు, కంఠధ్వని, ఎక్కువగా మాట్లాడడం, మాట ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది కదండి. అంటే 3వ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. తమ్ముళ్ళకి బాగా కలుస్తుంటారు, తోబుట్టువుల్ని కలుస్తుంటారు. అద్భుతం కదండి. మీకు ఈ నెల మొత్తం కూడా శుభవార్తలు వినడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు, సక్సెస్ అవుతారు. అలాగే మీరు ఈ నెలలో కూడా రియల్ ఎస్టేట్ అంటే మీకు భూములు కొనుక్కుంటారండి. అదే వాహనాలు, భూములతో పాటు ఇళ్ళు, అపార్ట్మెంట్స్ అంటాం కదా, గృహ సౌకర్యం మీకు ఉంటుంది. అలాగే పంటల్లో కొంతమందికి నష్టం రావడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అలాగే మీ పిల్లల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ఇంకా స్పోర్ట్స్ రంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఎందుకంటే పంచమ భావాన్ని గురుడు చూస్తాడు కాబట్టి ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఎదుగుతారు. అలాగే మీలో జనాకర్షణ, ఎప్పుడు మీకు జనాల్లో తిరగడము ఎక్కువ అవకాశం ఉందండి మీకు. అందుకని మీరు గుర్తింపు పడతారు జనాల్లో, ప్రజల సేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అదృష్టం అండి. సంగీతము, సాహిత్యం, నృత్య కళాకారులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ఉంటుందండి, గురుదృష్టి ఉంది కాబట్టి అద్భుతంగా మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాహిత్యంలో బాగా రచయితలుగా బాగా మీరు పేరు తెచ్చుకుంటారు. ధనాన్ని, కీర్తిని మీకు వస్తాయి, కీర్తిని తెచ్చుకుంటారు. ఇది బాగుంటుంది. అలాగే కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ ఉంటారు, స్పెక్యులేషన్లు ఉంటారు. వాళ్ళు అక్కడ విజయం సాధిస్తారు. సప్తమ భావాలు శని కుజులు తప్పండి. అంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా అనురాగం తక్కువగా ఉంటుంది. చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు రావడానికి కొన్ని జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది అనుకోండి. కొన్ని అంటే వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కాకపోతే అంటే శుభకార్యాలు అనేవి కొద్దిగా తక్కువ ముఖంగా ఉంటాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా చేజారిపోతూ ఉండొచ్చు. కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కానీ అష్టమ స్థానంలో రవితో కలిసిన బుధుడు అంటే ఏంటి? రవితో కలిసిన బుధుడు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. అష్టమ స్థానంలో ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ద్వారా ధనం సంపాదిస్తారు. ఫారిన్ కరెన్సీ మీకు వస్తుంది. సన్మానాలు జరిగి తీరుతాయి. రవి రాహుల్ కాంబినేషన్ చెప్పాలంటే అద్భుతమైన ఫలితాలు. అంటే రవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తుంటాడు. మీ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో తప్పు కదండి, అష్టమ రవి తప్పు కదా. కానీ అష్టమంలో రాహు కూడా ఉన్నాడు. అయినప్పటికీ శుభ ఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకని బుధ శుక్రులు కూడా అష్టమంలో ఉన్నారు. సో ఇంతమంది అష్టమంలో గెలిపారు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా
అష్టమంలోకి వెళ్ళిపోయాడు. శుక్రుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో ఉన్నాడు. లాభాధిపతి 10th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్, కుజుడు కూడా మీకు 24 దగ్గర నుంచి అష్టమంలోకి వచ్చేస్తున్నాడు. ఇంతమంది అష్టమాసంలో ఉండడం వలన మీకు రాజకీయంగా పలుకుబడి ఉంటుందండి. ముఖ్యంగా కోర్టులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరికీ కోసమా కానీ విజయం సాధిస్తారు, డౌట్ లేదు. అలాగే కోర్టు సంబంధించిన విషయాలు పక్క పెడదామండి. అష్టమస్థానంలో తలవంతలంకి వచ్చే ధనయోగము, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. మంచి శుభ ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే రవితో కలిసిన బుధుడు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆపరేషన్స్ బాగా చేసే వాళ్ళకి కూడా శుభ ఫలితాలు బాగుంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు చూడండి, అవన్నీ బుధుడు మీకు 10వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వస్తాడు. కానీ రవి బుధుడు కాంబినేషన్ మేషరాశిలో ఉన్నారు. బుధాదిత్య యోగం, ఎగ్జాల్టేషన్ బుధుడు. అంతేకాకుండా గురు బుధుడు కాంబినేషన్ అద్భుతమైన యోగం. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే శుక్రుడు ఆల్మోస్ట్ 25 వరకు వచ్చేస్తాడు. ఈ కాంబినేషన్ ఏంటి? ఈ కాంబినేషన్ అంటే భాగ్యస్థానంలో ఇంతమంది ఉండడం వలన నాన్నగారి యొక్క ఆయుర్దాయము, నాన్నగారు అనమాట, ఆయన యొక్క ఆస్తిపాస్తుల్ని బాగా పెంచుతారండి. విదేశాలకి విద్య రీచి వెళ్తారు. ఎంబీబీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలు అవ్వచ్చు, లాయర్స్ వాళ్ళకి ఎంలా అనే సబ్జెక్ట్ చేస్తుంటా వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే విదేశ పర్యటన జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, వస్త్ర వ్యాపారులు, బంగార వ్యాపారులు, వెండి వ్యాపారస్తులు, బట్టల మీద వస్త్ర వ్యాపారాలు చెప్పాను అనుకోండి. అలాగే మీరు చేసిన ఏ వ్యాపారం, ఫుడ్ బిజినెస్ వాళ్ళు, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, పైగా కొంతమంది అంటే సిమెంట్ పరిశ్రమలు ఉంటాయి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ రేట్ ఉంటుంది. భాగ్యము వృద్ధి అవుతుంది. భాగ్యాధిపతి కూడా బాగున్నాడు. సరే, అది పక్క పెడతారండి. రవి గురుల కాంబినేషన్ కూడా ఏంటంటే మీరు పీఠాధిపతులను కలుస్తారు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, నదుల్లో స్నానం చేస్తారు, గంగా వంటి స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధ రాహుల్ కాంబినేషన్ కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారండి. ప్రతి విషయంలోనూ డెప్త్గా ఆలోచించి సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు 10 మందిలోనూ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరే పైగా నిజాయితీగా ఉంటారు, ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు, ప్రజల్లో మమేగా అయిపోతూ ఉంటారు, హుందాగా ఉండాలనుకుంటారు. మీకు ఒక కళ కూడా వచ్చి ఉంటుందండి. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టము. భాగ్యస్థానం బాగుంది అంటే వాళ్ళ అదృష్టము బాగున్నట్టే. అలాగే ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం నుంచి మీకు చాలా బాగుంటుందండి. పైగా శ్రీరామనవమి కూడా వస్తుంది ఈ నెలలో. సరే, శ్రీరాముడి కళ్యాణం. సో ఖచ్చితంగా అద్భుతం ఫలితాలు ఉంటాయండి మీకు. 10th హౌస్లో అని కూడా కుజుడు చూడడం వల్ల మీకు మీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు బాగా డెవలప్మెంట్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఆ రంగంలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ కోల్ సంబంధించిన వ్యవహారాలు వాటిల్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అందులో డౌట్ లేదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. అంతేకాకుండా లాభస్థానాధిపతి కూడా బాగుండడం వలన, భాగ్యాలు ఉండడం వలన వ్యాపారాభివృద్ధి బాగుంటుందండి. ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది పడరు. వాహన సౌఖ్యం బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. బుధశుక్రుల కాంబినేషన్ మంచి సింహరంగంలో అద్భుతంగా రాణిస్తారు. రవి బుధుల కాంబినేషన్ ఇన్ని కాంబినేషన్స్ చాలా ఒకటిదాని ఒకటి విడమడి చెప్పడం అంటే అద్భుతంగా ఉంటుంది. సో సింహరాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడరు. ఈ క్రోధినామ సంవత్సరం మనం ఉగాది పండుగ హాయిగా సంతోషంగా చేసుకోండి. అలాగే శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుడి కళ్యాణం కూడా చేయించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందడం వలన మనకి అష్టమ స్థానంలో ఉండే దోషాలన్నీ పరిహారం అయ్యి, సప్తమ స్థానంలో ఉండే శనికుజుల యొక్క దోషాలు పరిహారం అయ్యి, భార్యాభర్తలతోటి, పిల్లలతోటి, మనవలు మునిమనలతోటి హాయిగా ఉండడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా తృప్తిగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శ్రీరాముని యొక్క దయ వలన కష్టాలు పోగొట్టేవాడు శ్రీరామచంద్రుడే అంటాం కదండి. శ్రీరామచంద్రుడే కళ్యాణం చేయించుకుందాం.